గ్రామానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించి ఉంటారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా సుమారుగా 12,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇస్తే వాటన్నిటినీ కూడా జనరల్ ఫండ్ లో కలిపేసి అందరికీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో దీన్ని కలిపేసి దీనికి దానికి వేరే లేకుండా ఏమన్నా అంటే మీకు అమ్మఒడి ఇస్తా ఉన్నాను కదా, ఏమన్నా అంటే ఆటోకు డ్రైవర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాను కదా, ఏమన్నా అంటే ఆ ప్రతి చల్లికి పెన్షన్ పెంచినాను కదా, ఇట్లాంటి మాటలు చెప్పి తప్పించుకుంటున్నాడు. అయ్యా, ప్రత్యేకంగా ఎస్సీ కాలనీల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ అణగారిన వర్గాలకు పెట్టినటువంటి రిజర్వేషన్ నిధులు వేరే, సబ్ ప్లాన్ నిధులు వేరే, నువ్వు రెగ్యులర్ గా అందరితో కలిపిచ్చే నిధులు వేరే అనే మనకు తెలియదా? అట్లా అంటే మా రిజర్వేషన్లు ఏమి కాను, ఎస్సీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన హక్కులు ఏమి కాను, అందరితో సమానంగా మేము లేమనే కదా, అందరితో సమానంగా మేము అభివృద్ధి చెందలేదనే కదా, అందరితో సమానంగా మా కాలనీల్లో వసతులు లేవనే కదా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టమని అడుగుతా. అవి చేయకుండా అందరితో పాటు మీకు డబ్బులు ఇస్తా ఉన్నాము అన్నది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి గారు చూసుకోవాలి, 42 గ్రామాల్లో కూడా 42 ఎస్సీ కాలనీలు ఉన్నాయి. నేను అన్ని ఎస్సీ కాలనీలకు వెళ్తా ఉన్నా, తప్పనిసరిగా విజిట్ చేస్తా ఉన్నా, ప్రతి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి చర్చిలకు కూడా వెళ్తా ఉన్నా, లోపల పాస్టర్లతో మాట్లాడుతా ఉన్నా, ఇక్కడ పరిస్థితులు ఏంటి, మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళ స్థితిగతులు ఏంటి అని కూడా మాట్లాడుతా ఉన్నా. పాస్టర్లందరూ కూడా వాళ్ళు చాలా దీనంగా చెప్తా ఉన్నారు, అరే ఇక్కడ ఉన్న కడుపేదలండి, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వాళ్ళ కష్టాలు వినేవాళ్ళు లేరు, ఎవరో వస్తున్నారు పోతున్నారు 5 ఏళ్ళకి ఒకసారి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఏదో వస్తారు, దండం పెడతారు, మాకు ఓట్లు వేయండి అంటారు, దబాయిస్తారు, పోతా ఉంటారు. మాకు వసతులు లేవని పొరపాటున అడిగితే మమ్మల్ని మా మీద కేసులు పెడతామంటారు, బెదిరిస్తారు, దౌర్జన్యం చేస్తారని కాలనీ వాసులు అన్ని ఊర్లలో కూడా, ఎస్సీ కాలనీలో ఉన్న అన్ని ఊర్లలో కూడా బాధపడతా ఉన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నా, ఏమయ్యా నీకు ఒకసారి కాదు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎస్సీ కాలనీలో ఓట్లు వేశారు కదా, వాళ్ళు ఓట్లు వేయకుండానే నువ్వు గెలిచినావా అని అడుగుతా ఉన్నావు. ఎస్సీ కాలనీలన్నింటిలో ఓట్లు వేయించుకుని ఎస్సీ కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చి వాళ్ళందరూ కోటి ఆశలతో నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే చివరికి ఈ రోజు నువ్వు వాళ్ళందరినీ మోసం చేసి 10 ఏళ్లుగా వాళ్ళు ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టుగా ఉంది తప్ప వాళ్ళ బతుకుల్లో ఆశలు కనపడతలేదు. అయినా కూడా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అందరికీ కూడా చెప్తా ఉన్నాను, 42 గ్రామాల్లో ఉన్నటువంటి లేదా ఆదోని టౌన్ లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీస్ లో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, 22 రోజులు ఉన్న సమయం ఉంది ఎలక్షన్లకి, 22 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతాను. ఎమ్మెల్యే అయిన వెంటనే అన్ని ఎస్సీ కాలనీస్ కి నేను వ్యక్తిగతంగా వెళ్తాను, మీ కాలనీకి కూడా వస్తాను. మళ్ళీ ఒకసారి మీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి సమస్య, మంచినీటి సమస్య అంటే ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, అలాగే డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, మీ బిడ్డలు సరిగా చదువుకుంటున్నారా లేదా అని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు మీ చర్చిల్లో సమస్యలున్నా, లేదా గుడిలో సమస్యలున్నా, లేదా ఇంకేదన్నా కాలనీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే దాన్ని తప్పనిసరిగా తీర్చే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే మన బిడ్డలు, ఎస్సీ బిడ్డలు ఎవరైతే కనీసం చదువుకున్నారో, 10వ తరగతి చదువుకున్నా, 12వ తరగతి చదువుకొని పాస్ అయిన, డిగ్రీలు పాస్ అయిన వీళ్ళకందరికీ కూడా ఉపాధి రావాలి. ఎంతసేపు అయినా సరే ఆటో దొరుకుని బతకండి, మీరు బజ్జీలు వేసుకొని బతకండి, మీరు ఏడబోతే నాకేమి, నేను వచ్చినప్పుడు మాత్రం జెండాలు కట్టండి, నాకు జై కొట్టండి అంటే అది రాజకీయం కాదు. అన్ని కాలనీల్లో, అన్ని ఎస్సీ కాలనీల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నేను నేరుగా చూస్తాను, అధికారులను పిలిపించి వీళ్ళ వసతులన్నింటినీ కూడా రివ్యూ చేస్తాను.